శివం ప్రాజెక్టు కోసం డిపిఆర్ తయారీని మెయిన్ హార్ట్ సంస్థకు అప్పగించడంపై అసెంబ్లీలో దుమారం రేగింది. ఆ సంస్థపై పాకిస్తాన్లో అనేక కేసులున్నాయని, బ్లాక్ లిస్ట్ కంపెనీలకు ఎందుకు కట్టబెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విమర్శలు, ఆరోపణలను మంత్రి శ్రీధర్బాబు తిప్పికొట్టారు. పలు దేశాల్లో కీలక ప్రాజెక్టులను టేకప్ చేసిన మెయిన్ హార్ట్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. మెయిన్ హార్ట్ అనే సంస్థ అధ్యక్ష ఎవరికైతే వీరు మరి ఈ డిపిఆర్ తయారీ అప్పచెప్పారో వారి మీద ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ పెట్టిన కేసుల అధ్యక్ష రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. ఇదిగోండి అధ్యక్ష, ఇగో FIA డిక్లేర్స్ మెయిన్ హార్ట్ ఓనర్స్ ఆర్ అబ్స్కాండింగ్ ఇన్ మనీ. ఎంత తీసుకుంటున్నారు, అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మెయిన్ హార్ట్ సంస్థకు సంబంధించి వారు అనేక ప్రాజెక్ట్స్ ఇండియాలో చేపట్టడం జరిగింది. ఒకటే కాదు అధ్యక్ష, ఇది మెయిన్ హార్ట్కి సంబంధించి అనేక ప్రాజెక్ట్స్ చేపట్టారు. ఈరోజు ఢిల్లీ ఏరో సిటీ, అదేవిధంగా వారు ఇతర దేశాలకు సంబంధించి ఇతర దేశాలు సింగపూర్లో కానీ, సౌదీలో కానీ, కేఎల్ కానీ, ఖతార్లో కానీ, ఇంకా ఇతర దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వారు అక్కడ కంట్రీలో చేపట్టారు కనుక ఇక్కడ ఎందుకు చేపడుతున్నారని అడగొచ్చు వారు. ఈరోజు ఒక ప్రధానమైన సంస్థ, చాలా ప్రఖ్యాతిగాంచిన సంస్థ, వారికి కూడా తెలుసు. అనేక సందర్భాల్లో వారు కూడా ఇంటరాక్ట్ అయి ఉంటారు వారితో. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆఫ్ డేట్ హ్యాస్ నాట్ బ్యాండ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ దిస్ కంపెనీ. సో అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఆ సంస్థకు ఇవ్వటం కూడా జరిగింది అధ్యక్ష.